అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, నీకైన సమయం తప్పకుండా వస్తుంది. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండాలి. ఓపికగా ఉన్నప్పుడు మాత్రమే నీకైన సమయం నీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. నమ్మకం పెట్టుకో, ప్రతి చీకటి రాత్రి తర్వాత సూర్యోదయం ఖాయం. అదృష్టాలు కూడా మారుతాయి. ఈరోజు నీకు కష్టంగా అనిపించే ఈ క్షణం రేపు నీకు బలంగా మారి నిన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఈరోజు ఆహారంలో విహరిస్తున్న వాళ్ళు రేపు కింద పడచ్చు. ఈరోజు కింద ఉన్న వాళ్ళు రేపు ఆకాశం అంటచ్చు. కాబట్టి భయపడకు, అసలు దేనికి కంగారు పడకు. నీ శక్తిని సరైన మార్గంలో పెట్టు. సింహం అనేది వేటాడటానికి తొందరపడి పెరగెత్తదు. ఓపికగా సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది. నిన్ను బలహీనంగా భావించే వాళ్ళకి సమయమే సమాధానం చెబుతుంది. సమయం అనేది ప్రతి గాయానికి కూడా మార్పుని ఇస్తుంది. అందుకే అహంకారాన్ని చితక్కొడుతుంది. అందుకే నీ సమయం రాకముందు నువ్వు నిశ్శబ్దంగా కష్టపడు, ముందుకు సాగు. అస్సలు తొందరపడకు. నీ యొక్క ఓపికే నిన్ను అందనంత విజయానికి తీసుకెళ్తుంది అని గుర్తించు మిత్రమా. ఓపికగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు. ఈరోజు నిన్ను ఎగతాళి చేసే వాళ్ళే రేపు నీ గురించి గొప్పగా మాట్లాడతారు. ఈ ప్రపంచంలో ఎవరు ఎప్పటికీ కూడా కింద ఉండరు, ఎవరు ఎప్పటికీ కూడా పైన ఉండరు. సంఘర్షణ నుంచి పారిపోయే వాళ్ళు పుడుతూ ఉంటారు. ఎదుర్కొనే వాళ్ళే చరిత్రను సృష్టిస్తారు. నిన్ను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే నీ కళల్ని చూసి నవ్వితే ఓ చిన్న చిరునవ్వు నవ్వి నీ పనిలో నువ్వు మునిగిపోయి. ఎందుకంటే నీ సమయం వచ్చినప్పుడు నీ గొంతు మాత్రమే కాదు, నీ పేరు కూడా మారుమోగుతుంది. జీవితాన్ని నీ సొంతం రీతిలో జీవించడం నేర్చుకో. ఇతరుల ఆనందం కోసం బతికే ఒకరోజు నిన్ను నువ్వు కోల్పోతావు. సింహం సర్కస్లో నాట్యం చేస్తుందనేది బలహీనమైంది అని అనుకోకు. అది కేవలం పరిస్థితుల్లో సమాధానం చేసుకుంది అంతే. కానీ నువ్వు కూడా అలా సమాధానం చేసుకుంటావా? నీ గుర్తింపును తుడిచేసి ఇతరుల అంచనాలకు అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకోకు. నీ షరతుల మీద బతికే వాళ్ళే చరిత్ర రాస్తారు. కొందరిని వదిలేయడం అవసరం. నువ్వు వాళ్ళని వదలకపోతే ఒకరోజు వాళ్ళు నిన్ను అంతగా వేర్చేస్తారు. నీ ఉనికే అంతమవుతుంది. ఈ ప్రపంచానికి ఓ వింత స్వభావం ఉంది మిత్రమా. నువ్వు వాళ్ళకి ఉపయోగపడుతుందా అంతవరకే అందరూ నీతో ఉన్న సొంత వాళ్ళు పక్కన నిలబడతారు. కానీ నువ్వు వాళ్ళకి అవసరం లేని రోజు నువ్వు వాళ్ళని ఒక వ్యర్థ వస్తువు అయిపోతావు. ఎక్కువ బరువు మోస్తూ నడిచేవాళ్ళు తరచూ మునిగిపోతారు. అది సామాన్య బరువైనా, అహంకార బరువైనా, లేక వ్యర్థ సంబంధాల బరువైనా సరే. ఎవరైనా నీతో ఉండాలనుకోకపోతే నిన్ను నువ్వు బలవంతంగా వాళ్ళ జీవితాలను చూపించుకోవాల్సిన అవసరం లేదు. నీ విలువం తెలియని వాళ్ళకి నువ్వు కూడా దూరంగా ఉండు. నువ్వు ఓపిక పట్టడం నేర్చుకుంటావు. సమయం ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చేసిన దానికి లెక్క తీస్తుంది. కాస్త ఆలస్యమైనా సరే తప్పకుండా తీస్తుంది. ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకునే ముందు ఈ కథనాన్ని నువ్వు చివరి వరకు జాగ్రత్తగా విన్నావు అంటే నీకు అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి, నీట్గా అర్థమవుతాయి. కాబట్టి ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా విను. అప్పుడే నువ్వు ఏం చేయాలో, ఎలా ఉండాలో అన్నీ అర్థమవుతాయి మిత్రమా. కాబట్టి ఎప్పుడు కూడా దేని మీద నిర్లక్ష్యం చేయకూడదు. కష్టాలు అనేటివి జీవితంలో ఒక భాగమే. నొప్పి తప్పదు, కానీ ఈ నొప్పిని నువ్వు బలంగా తీర్చిదిద్దుతుంది. జీవితాన్ని నువ్వు జీవించాలంటే కష్టాలు భరించాల్సింది. ఎందుకంటే చనిపోయాక కాలిపోయిన బాధ అనుభవంలోకి రాదు. ఓపికగా భరించడం తెలిసిన వ్యక్తి ఎప్పటికీ ఓడిపోడు. గెలుపు ఎప్పుడు కూడా అన్ని పరిస్థితులను ఎదుర్కొనే నైపుణ్యం తెలిసిన వాడే కదా. నిజాయితీ ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉండేవాడి గుండెల్లో దొరుకుతుంది. అబద్ధపు గోల చేసే వాళ్ళతో ఉంటుంది. అబద్ధం చెప్పే వాళ్ళని ఒక పెద్ద ఇబ్బంది ఉంది. వాళ్ళు చెప్పిన అబద్ధాలని గుర్తుంచుకోవాలి. కానీ నిజం అనేది చెప్పేవాడు ఎప్పుడూ మర్చిపోడు. ఎందుకంటే నిజాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దాన్ని కేవలం జీవించాలి. ఎవరైనా మీకు ఉపయోగపడే వరకు నీతో నిజాయితీగా ఉంటారు. నువ్వు వాళ్ళకి అవసరం లేని రోజు అదే ప్రపంచం నిన్ను అన్యాయంగా చూస్తుంది. అందుకే ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకు. ఎవరిని నీ జీవితంలో అతిగా అలవాటు చేసుకోకు. మనిషి చాలా అంటే చాలా స్వార్థపరుడు. నిన్ను ప్రేమించినప్పుడు నీ లోపాలని పట్టించుకోడు. కానీ నిన్ను ద్వేషించడం మొదలుపెట్టిన రోజు నీ మంచి గుణాలను కూడా పూర్తిగా మర్చిపోతాడు. ఎవరినైనా నమ్ము, కానీ అంతగా నమ్మకు. వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నప్పుడు వాళ్ళే సిగ్గుపడేలా ప్రేమించు, కానీ అంతగా ప్రేమించకు. వాళ్ళకు నిన్ను నువ్వు కోల్పోతామనే భయం ఎప్పుడూ ఉండేలా చేసేవాడే తెలివైనవాడు. తన తెలివితో నిశ్శబ్దంగా గెలుచుకుంటాడు. మూర్ఖుడు దాన్ని గెలుపుగా భావిస్తాడు. ఎవరో బాగా చెప్పారు, నేను సలహా ఇవ్వడం లేదు, ఎందుకంటే నేను నీకు మంచినే చెబుతున్నాను కాబట్టి.
నీకంటే ఎక్కువ తప్పులు చేశాను అందుకే చెబుతున్నా అని అన్నాడట. అహంకారం అనేది ఒక మానసిక రోగం. దానికి సమయం అనేది పరిస్థితులే ఔషధంగా కొందరికి. నువ్వు నచ్చకపోతే బాధపడొద్దు, ఎందుకంటే ప్రతి ఒక్కరి అభిరుచి మంచిదిగా ఉండాలని లేదు కదా. కొన్ని విషయాలు చెప్పడం ద్వారా కాదు, స్వయంగా అనుభవించడం ద్వారా అర్థమవుతాయి. కొన్నిసార్లు సొంత వాళ్ళను పక్కన ఉంచుకోవడానికి నీ హక్కును కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సంబంధాలలో లాభ నష్టాలు అనేటివి ఎవ్వరూ చూడరు. కానీ ఒక సంబంధం భారంగా మారినప్పుడు దాన్ని మోయాల్సిన అవసరం లేనేలేదు. భారంగా అనిపించేదాన్ని చేయడమే మంచిది. జీవితం రేసులో ఇతరుల సలహాల కంటే తమ ఉద్దేశాల మీద నమ్మకం ఉంచేవాళ్ళు ముందుకు దూసుకెళ్తారు. ఈ ప్రపంచంలో చాలామంది నిన్ను కిందకి లాగాలని చూస్తారు, నిన్ను విరగ్గొట్టాలని ప్రయత్నిస్తారు. కానీ నీకు స్వయంగా నువ్వు ఓటమిని అంగీకరించనంత వరకు ఎవ్వరూ నిన్ను ఓడించలేరు. మనిషి నిజమైన బలం అతని ఆలోచనలో ఉంటుంది. నువ్వు పడిపోవని నిశ్చయించుకుంటే ఏ శక్తి కూడా నిన్ను కిందికి లాగలేదు. జీవితంలో పరిస్థితుల్ని అంతగా బలంగా మారనివ్వక మిత్రమా. అవినీతి ధైర్యాన్ని విరగ్గొట్టేలా బదులు నువ్వు నీ బలాన్ని మార్చుకో, నీ ధైర్యాన్ని ఇంకా బలంగా తీర్చిదిద్దుకో. పరిస్థితులే ఓడిపోయేలా ఈ ప్రపంచంలో గతంలోనూ దున్నకాలు ఉన్నాయి, ఈరోజు కూడా ఉన్నాయి. కానీ ఒక తేడా ఉంది. గతంలో మనుషుల ఓర్పు ఎక్కువగా ఉండేది. ఈరోజు చిన్న చిన్న విషయాలకే మనం విరిగిపోతున్నాం. మనిషి అతిపెద్ద బలం అతని ఓర్పు. ఆ ఓర్పు తీసేస్తే అతడు ఏ పరిస్థితుల్లోనూ ఓడిపోతాడు. చెడు అలవాట్లను సమయానికి మార్చుకోకపోతే ఆ అలవాట్లే ఏదో ఒక రోజు నీ సమయాన్ని మార్చేస్తాయి. ఎవరి గుండైనా గాయపరచడం సులభం, కానీ గుర్తుంచుపెట్టుకో, అది సముద్రంలో విసిరిన రాయి లాంటిది. అది ఎంత లోతుకు వెళ్తుందో ఊహించడం కష్టం. మాటల ప్రభావం కత్తి కంటే గాఢమైంది. అందుకే ఆలోచించి మాట్లాడు. నువ్వు మాట్లాడే నీ మాటలు ఎవరి ప్రపంచాన్ని నాశనం చేయొచ్చు, లేదా సంభవించవచ్చు కూడా. కలలో నిద్రలో కనేవి కలలు కంటే నువ్వు నిద్రపోనివ్వో కొన్ని పరిస్థితులు. భయపడి పారిపోయేవాడే ఎప్పటికీ కూడా గెలవలేడు. ధైర్యంగా ఎదుర్కొనేవాడే తన అదృష్టాన్ని స్వయంగా రాసుకుంటాడు. లైఫ్లో నువ్వు సంతోషంగా ఉండాలంటే నీ నిర్ణయాలని పరిస్థితుల్ని బట్టి తీసుకోవాలి. ప్రపంచాన్ని చూసి కాదు మిత్రమా. ప్రపంచం రెక్కల మీద నడిచే వాళ్ళు దుఃఖంతోనే ఉంటారు. నీకు సమయం లేదని చెప్పలేవు, ఎందుకంటే నీకు కూడా రోజుల్లో అందరికీ దొరికే సమయం దొరుకుతుంది. ఈ ప్రపంచం అత్యంత సులభమైన పని సాకులు చెప్పడం, కష్టమైన పని నిన్ను నువ్వు మార్చుకోవడం. కష్టాల్లో అందరూ కూడా ఇంటిని, కుటుంబాన్ని, స్నేహితుల్ని నిందిస్తారు. కానీ ఇక్కడ నిజమైన మార్పు నువ్వు మార్చుకున్నప్పుడే వస్తుంది. ఎప్పుడు దుఃఖం గురించి ఇచ్చేవాడి ద్వారం వద్ద సంతోషం అనేది కూడా బయట నుంచే వెనక్కి వెళ్ళిపోతుంది. రోజంతా అదృష్టం మీద ఆధారపడి కూర్చోవడం దానికన్నా కొన్ని గంటలు కష్టపడటమే మంచిది కదా. సమయం వస్తుందిలే అని అంటాం, కానీ నిజమేంటంటే సమయం అనేది ఎప్పుడూ రాదు. దానిని కష్టంతో మనం సంపాదించుకోవాలి. ఆ సమయాన్ని మనం తెప్పించుకోవాలి. గెలవాలనే కోరిక అందరిలో ఉంటుంది, కానీ గెలవడానికి సిద్ధం చేసుకునే ధైర్యం చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఓటమి భయంతో ప్రయత్నించేవాడు ఇప్పటికే ఓడిపోయినవాడు. జీవితం నేర్పిన పాఠం ఒక్కటే, కష్టపడు, ఆగిపోకు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఎవరి ముందు కూడా తలవంచకు. నీ గెలుపు నీ కష్టంపై ఆధారపడి ఉంటుంది, ఎవరి మీద కూడా ఆధారపడటం దానిపై ఉండదు. ఈ ప్రపంచం తన బలంతో ముందుకు సాగే వాళ్ళనే గుర్తుంచుకుంటుంది. గుర్తుపెట్టుకో, ఊహాజనిత కళల్లో బతికే వాళ్ళు జీవితంలో గొప్పగా ఏమీ కూడా సాధించలేరు. విజయం యొక్క కష్టాన్ని నువ్వు పెంచుకో, మొహాల్లో కాదు నీ లక్ష్యంలో దిద్దుపెట్టు. తీపి అబద్ధం కంటే చేదు నిజమనేది చెప్పడం మంచిది, ఎందుకంటే అది నీకు నిజమైన శత్రువుల్ని తెచ్చిపెడుతుంది, కానీ నిజమైన స్నేహితుల్ని కాదు. సమయంతో పాటు మనుషులు కూడా మారుతారు మిత్రమా. పరిస్థితులు మారుతాయి, కానీ తమ కష్టంపై నమ్మకం ఉంచుకున్న వాళ్ళే ఎప్పటికి కూడా ఓడిపోరు. గుండెల్లో ఓ అగ్ని రగిలించుకో, గుండెల్లో అగ్ని ఆరిపోనివ్వకు. ఈరోజు నిన్ను ఎగతాళి చేసే వాళ్ళే రేపు నీ గురించి గొప్పగా మాట్లాడతారు. ఈ ప్రపంచంలో ఎవరు ఎప్పటికి కూడా కింద పడరు, ఎవరు ఎప్పటికీ కూడా పైన ఉండరు. సంఘర్షణ నుంచి పారిపోయే వాళ్ళు కనుమరుగవుతారు, ఎదుర్కొనే వాళ్ళే చరిత్ర సృష్టిస్తారు. నిన్ను ఎవరైనా చూసి నిర్లక్ష్యం చేస్తే, నీ కళను చూసి నవ్వితే, ఓ చిన్న చిరునవ్వు నవ్వి నీ పనిలో నువ్వు మునిగిపోయి. ఎందుకంటే నీ సమయం వచ్చినప్పుడు నీ గొంతు మాత్రమే కాదు, నీ పేరు కూడా మారుమరుగుతుంది. నీ వెన్ను ఎప్పుడు బలంగా ఉంచు, ఎందుకంటే శబాష్ మోసాలు రెండు వెనక నుంచే వస్తాయి. నీ ముందు నవ్వుతున్న వాళ్ళు వెనక నీ గురించి చెడుగా మాట్లాడతారు. కాబట్టి నీ బలంపై నమ్మకం ఉంచు, ఇతరుల మాటలపై కాదు.
ఎక్కడైతే చవకబారు మనుషులు తమ నీచమైన గొప్పలు చెప్పుకుంటారో అక్కడ నిశ్శబ్దంగా ఉండే. ఎందుకంటే నిజంగా సమర్థులైన వాళ్లకు తమ సామర్థ్యాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేకపోలేదు. ఈ ప్రపంచంలో ఏ ఇబ్బందిని ధైర్యం కంటే పెద్దది కాదు. ఎవరికైనా జీవితంలో సమస్యలు లేని వాళ్ళు ఉంటారు కదా. తేడా ఏంటి అంటే కొందరు సమస్యలను తమ బలహీనతగా మార్చుకుంటారు, మరికొందరు ఆ సమస్యలనే మెట్లుగా చేసుకుని ముందుకు వెళ్తారు. లక్ష్యం ఉన్నతగా ఉంటే దారి కూడా కష్టంగా ఉంటుంది, కానీ ప్రతి ఉన్నత లక్ష్యం నీ పాదాల కింద నుంచే సాగుతుంది. చక్కగా నిలవాలంటే ముందు చెదిరిపోవడం నేర్చుకో. సంఘర్షణ సమయం అత్యంత కఠినమైనది, కానీ అదే నీకు ఎక్కువ నేర్పుతుంది. నువ్వు కింద పడినప్పుడు నేను ఓడిపోయాను అని అస్సలు అనుకోకు. నేను కొత్త పాఠం నేర్చుకున్నాను అని అనుకో. సర్దుకుంటుంది. ఈ చిన్న మాటని కొన్నిసార్లు పెద్ద చమత్కారాలు చేస్తాయి. గతంలో జరిగిన వాటిని వెనక్కి తిరిగి చూడకు, లేకపోతే ముందు దొరికేదాన్ని కోల్పోతావు మిత్రమా. జీవితంలో వయసు కాదు, ఆలోచనలే ముఖ్యం. ఒక చిన్న పిల్లవాడు కూడా ధైర్యంతో ఉత్సాహంతో నిండి ఉంటే పెద్దల్ని కూడా వెనక్కి నెట్టగలడు. విజయం ఒక్క రోజులో కాదు, కానీ ఒక్క రోజేనే నువ్వు నిశ్చయించుకుంటే ఖచ్చితంగా దొరుకుతుంది. నీళ్ళల్లో పడిపోవడం వల్ల ఎవరూ చనిపోరు, ఈత తెలియకపోవడం వల్ల చనిపోతారు. పరిస్థితులు ఎప్పుడు కూడా సమస్య కావు మిత్రమా, వాటిని ఎదుర్కోవడం తెలియకపోవడమే సమస్య. లక్ష్యం పెద్దదిగా ఉంటే సంఘర్షణ కూడా పెద్దదిగా ఉంటుంది. అదృష్టం నిందిస్తూ కూర్చుంటే వాళ్ళు ఎప్పటికి కూడా ముందుకు వెళ్ళలేరు. కలలో నీవి అయితే కష్టం కూడా నీదే. జీవితాల్లో ఎదురయ్యే ఒక్కొక్క అడ్డంకి పడగొట్టడానికి కాదు, సంపాదించుకొని నీకు హెచ్చరించడానికి ఈత నేర్చుకోవాలి. అంటే నీళ్ళల్లో దిగాల్సిందే కదా. ఒడ్డును కూర్చొని ఎవ్వరు కూడా ఈత నేర్చుకోలేరు. నువ్వు కలలు కనగలిగితే వాటిని నిజం చేయగలవు. కాబట్టి కేవలం నీ నమ్మకపై విశ్వాసం ఉంచు. లక్ష్యంలో జీవం ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు దొరుకుతాయి. రెక్కలతో ఏమీ రాదు, హామీలతోనే వస్తాయి. తమ కళల్ని సాధించుకునే అవకాశం ఉన్నవాళ్లే ఆకాశాన్ని తాకగలరు. గుర్తుపెట్టుకో, ప్రకృతి ప్రతి ఒక్కరిని వజ్యంలా తీర్చిదిద్దుతుంది. నువ్వు ఎంత చక్కగా శ్రమ పడతావో నిన్ను అంత మెరుగుగా నీ లక్ష్యం వైపు ఉంటుంది. జీవితంలో ముందుకు నువ్వు సాగాలి అంటే ఒక బలమైన లక్ష్యాన్ని నిర్ణయించుకో. దాన్ని సాధించడానికి నీ శక్తినంతా ఒడ్డుకు చేర్చి, ఒక కళ అయితే మరో కళను కలపడానికి ధైర్యం చేసుకో. అదే లైఫ్ అంటే. నువ్వు కష్టాల్లో ఉన్నావా, భయపడకు. ఎందుకంటే నక్షత్రాలు కూడా చీకట్లోనే కదా మెరుస్తాయి. ఈ ప్రపంచంలో అసాధ్యం అనేది ఏదీ లేదు. మనం ఊహించగలిగిన ప్రతిదాన్ని సాధించగలం. ఇప్పటి వరకు ఊహించింది సాధించగలం. దూరం నుంచి చూస్తే ప్రతి దారి మూసిపోయినట్టు అనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్తే కానీ తెలియదు. విజయ ద్వారాలు తామరాకు మీద నీటి బొట్టులా తెరుచుకుంటాయి. ఎవరైనా కానీ నీడను ఆకర్షిస్తున్నారంటే నువ్వు జీవితాల్లో విజయవంతంగా ఎదుగుతున్నావని అర్థం. విజయవంతమైన వ్యక్తి సంతోషంగా ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ సంతోషంగా ఉండేవాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారు. ఎవరినైనా ఓడించటం సులభం, కానీ గెలుచుకోవడమే కష్టం మిత్రమా. విజయం కోసం వేచి చూడకు, ప్రత్యేకమైన సమయం కోసం వేచి చూడటం. నీ సమయాన్ని చూసి ఇతరులు పొంగిపోయేలా చేసుకో. మట్టి పాత్రకు కుటుంబానికి విలువ తెలిసేది వాటిని సృష్టించిన వాడికే, విరగొట్టేవాడికి కాదు కదా. ఓటమికి నువ్వు భయపడితే గెలవాలని ఆశ పెట్టుకోకు. మైదానంలో ఓడినవాడు మళ్ళీ గెలవగలడు, కానీ మనసులో ఓడినవాడు వాళ్ళు ఎప్పటికీ గెలవలేరు. గుర్తుపెట్టుకో మిత్రమా, నీ కళలు నీకంటే పెద్దగా చేసుకో. కళలు ఎంత పెద్దవైతే సంఘర్షణలు కూడా అంత పెద్దదే, కానీ గెలుపు ఆనందం కూడా అంతే అమూల్యమైనదే. ఈ జీవితం ఒక అందమైన పుస్తకం, కానీ దాన్ని ప్రతి పేజీ కూడా నీకు నచ్చాలని లేదు కదా. ప్రతి పేజీ అందంగా ఉండదు, ప్రయాణం కూడా అంత సులభంగా ఉండదు. ఇదే జీవితం అంటే. ఒకవేళ ఏ పేజీలోనూ సుఖం, ఊరట, శాంతి లేకపోతే భయపడకు, కాస్త ఓపిక పట్టు. జీవితం ఒక రహదారిలా ఉంటుంది, అది ఎప్పుడూ సరళంగా ఉండదు. కొంత సమయం తర్వాత ఒక మలుపు ఖచ్చితంగా వస్తుంది, అందుకే ధైర్యంగా సాగిపో. నీ జీవితంలో అత్యంత అందమైన మలుపు ఇక రాబోతుంది. కష్టాల తలుపు తట్టినప్పుడు భయపడి తలుపు మూసేయకు, నిశ్చయంగా తలుపు తెరువు. అంటే విజయం ఎప్పుడు వేషం మార్చుకొని వస్తుందో నీకు తెలియదు కదా. కష్టాలు ఎంత పెద్దవైతే గెలుపు కూడా అంత పెద్దదిగానే ఉంటుంది. ఖాళీగా కూర్చున్నవాడే ఎక్కువ దుఃఖంలో ఉంటాడు. తనని తాను ఏదో ఒక పనిలో మునిగిపోయేవాడుకో జీవితం యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకుంటావు. నువ్వు నేర్చుకోవాలనుకుంటే ప్రతి తప్పు నీకు పాఠం నేర్పుతుంది. ప్రతి ఉదయాన్ని కొత్త ఆశలతో మొదలు పెట్టాలన్న, ప్రతి రాత్రి కొత్త కలలతో ముగించు. ప్రతి రోజుని కొత్త ఆశయంతో జీవించు. ఈరోజు ఎంత కష్టంగా ఉన్నా రేపటి రోజు కొత్త అవకాశాలతో వస్తుంది.
జీవితంలో అసలు నిరాశ పడకు మిత్రమా, ఎందుకంటే నిరాశ ఒక ఊబి లాంటిది. మొదటి అడుగుని వేస్తావు కానీ తర్వాత అది నిన్ను లోపలికి లాగుతుంది. అందుకే ఈ ఊబిలో పడిపోకు, ఎలాగైనా సరే బయటపడే ప్రయత్నం చేయి. జీవితంలోనైనా దుఃఖంలోనైనా సాయంత్రం ఒక్కసారి తప్పకుండా అస్తమిస్తుంది. అందుకే పరిస్థితులను కష్టంగా ఉన్నప్పుడు నీతో నువ్వు చెప్పుకో, ఈ సమయం కూడా గడిచిపోతుంది. ఏదైనా ఒక కారణం వల్లే జరుగుతుంది కదా. తప్పు జరగడం వల్ల మనం సరైన దాన్ని విలువ తెలుసుకుంటాం. మనిషి ఇబ్బందుల్ని 2 కారణాల వల్లే వస్తాయి. లేక అతడు అదృష్టం కంటే ఎక్కువ కోరుకుంటాడు, లేదంటే సమయానికి ముందే కోరుకుంటాడు. జీవితం ఎప్పుడు తమ ఆలోచనలతో నడుస్తుంది, పరిస్థితుల్లో కాదు. మనల్ని బంధించనివ్వదు, కానీ మన ఆలోచనల్ని, మన కలల్ని, మన ధైర్యాన్ని ఎవ్వరూ బంధించలేరు. ఒక ఇంట్లో 5 దీపాలు వెలుగుతున్నాయి. వాటి వెలుగు ఇంటికి మొత్తం ప్రకాశవంతం చేస్తుంది. అవి కేవలం వెలుగునివ్వడమే కాదు, జీవితంలోని ముఖ్యమైన గుణాలకు ప్రతీకలు. కానీ ఒకరోజు మొదటి దీపం నిరాశతో కూడింది. అది నెమ్మదిగా ఆడుతూ ఉంది. ఇంతగా వెలిగినను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. నేను కేవలం కాలిపోతున్నాను, కానీ ఎవరికి కూడా వెలుగు అనేది అవసరం లేదు. అయితే నేను ఆరిపోవడమే మంచిది. ఇలా అని అది ఆరిపోయింది. ఇక ఆ దీపం ఏదో తెలుసా? అదే ఉత్సాహ దీపం. ఉత్సాహమే ఆరిపోతే జీవితాల్లో ప్రేరణ ఎక్కడుంటుంది చెప్పండి? ఉత్తేజం అనేది ఎక్కడ ఉంటుంది? ఇక రెండవ దీపం ఇదంతా చూసి శాంతమైన స్వరంతో ఇలా అంది, నేను ఎప్పుడు ఈ ప్రపంచానికి శాంతిని వెలుగుని ఇచ్చాను, కానీ మనుషులు గొడవ పడుతున్నారు, ఒకరి రక్తాన్ని ఒకరు చూసుకుంటున్నారు. నా వెలుగు ఎవ్వరికీ అర్థం కావడం లేదు, కాబట్టి నేను ఆరిపోతున్నాను అని. ఇలా శాంతి దీపం కూడా ఆరిపోయింది. ఇప్పుడు 3వ దీపం ఒంటరిగా మిగిలింది. అది సోదరభావ దీపం. ఆరిపోయిన దీపాలను చూసి అది ఇలా అందట, ఉత్సాహం లేకపోతే, శాంతి లేకపోతే సోదరభావం ఎక్కడుంటుంది? నేను కూడా ఆరిపోతాను అని చెప్పి అది కూడా ఆరిపోయింది. ఇప్పుడు 4వ దీపం మాత్రమే వెలుగుతూ ఉంది. అది ఐక్యమత్య దీపం. ఆరిపోయిన 3 దీపాలను చూసి అది ఇలా అంది, ఉత్సాహం, శాంతి, సోదరభావం ఇవేమీ లేనప్పుడు నేను ఒంటరిగా ఎంతకాలం వెలగలను? అంతే, ఐక్యమత్య దీపం కూడా ఆరిపోయింది. ఇక వెలుగుతున్న 5వ దీపం సన్నగా గుడ్డిగా వెలుగుతుంది. ఇక ఆ ఇంట్లోకి ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు. ఆరిపోయిన 4 దీపాలు అతనికి కనిపించలేదు. వెలుగుతున్న ఆ చిన్న వెలుగులో 5వ దీపం కనిపించి ఆ 5వ దీపంతో ఆ 4 దీపాలను వెలిగించాడు ఆ కుర్రవాడు. ఆ వెలుగుతున్న 5వ దీపమే ఆశాదీపం. ఆ ఆశాదీపమే అన్ని దీపాలను వెలిగించింది. కాబట్టి మన జీవితంలో కూడా ఆశ అనేది ఉంటే ఏదైనా కూడా సాధించగలరు. ఉత్సాహం పోతుంది, శాంతి బద్దలైపోతుంది, కానీ ఆశ అనేది ఉంటే ఖచ్చితంగా సాధించాలన్న ఉత్సాహం, ఐకమత్యం అన్నీ వచ్చేస్తాయి. అంతే కదా, సోదరభావం చల్లా చదరవుతుంది, ఇక ఐకమత్యం కూడా విడిపోతుంది. కానీ ఆ సమయంలో ఒక్క ఆశ మిగిలి ఉంటే అది నిన్ను మళ్ళీ లేపగలదు. కష్టాలు వస్తాయి, పరిస్థితులు మారుతాయి, కానీ ఆశాదీపం వెలుగుతూ ఉంటే ప్రతి చీకటి కూడా వెలుగులోకి తప్పకుండా వచ్చేస్తుంది. అందుకే ప్రతి మనిషిలో ఆశ అనేది ఉండాలి. ఆ ఆశ అనేది ఒక నమ్మకం. ఆ ఆశతోనే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలం, మనం చేయగలం. దేవుడు మనకు ఆ పరిస్థితులను ఇస్తాడు, కానీ ఆలోచించు, దేవుడు కష్టమైన పరిస్థితులు ఇచ్చాడా, లేక ఆ పరిస్థితుల్లో పోరాడేందుకు నిన్ను మరింత బలంగా తీర్చిదిద్దాడా? పైవాడు చిక్కులు పెడతాడు, అతడే విడిపిస్తాడు. దారి తప్పిస్తాడు, అతడే దారి చూపిస్తాడు. జీవితం ఎప్పుడు కూడా మన లెక్కల ప్రకారం అస్సలు నడవదు మిత్రమా. దాన్ని జీవించాలి, భరించాలి, స్వీకరించాలి. అసలు కొన్నిసార్లు జీవితం మనల్ని ఒక మలుపుకు తీసుకెళ్తుంది. అక్కడ మన కలలు విరిగిపోతాయని చూస్తాం. మన కష్టం వృధా అవుతుందని, మమ్మల్ని ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదని, మన ధైర్యం కురుంగిపోతుందని అనిపిస్తుంది. కానీ నిజమేంటంటే ఏదీ అయిపోదు. నీలో ఆశ అనేది ఉన్నంత వరకు ప్రతి కష్టానికి పరిష్కారం దొరుకుతుంది. విఫలతకు భయపడి ప్రయత్నించిన వాళ్ళు ఎప్పటికీ కూడా విజయం సాధించలేరు. ఒక అడ్డం ఎదురైతే తర్వాత కూడా కూర్చునే వాళ్ళు ఎప్పటికీ కూడా తమ లక్ష్యాన్ని చేరుకోలేరు. విజయం కావాలంటే విఫలతను ఎదుర్కోవడం నేర్చుకో. వెలుగు కావాలి అంటే చీకటికి భయపడటం మాను. ముందుకు సాగు అంటే వెనక్కి చూడడం మొదలేసాయి. ఈ ప్రపంచంలో పశ్చాత్తాపం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ పరిస్థితులను మార్చేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఫిర్యాదు చేసేవాళ్ళు ఎక్కువ, పరిష్కారం చూసేవాళ్ళు తక్కువ. ఏడ్చేవాళ్ళు ఎక్కువ, ధైర్యం చూపేవాళ్ళు తక్కువ. నొప్పి లేకపోతే సంతోషం యొక్క విలువ ఎవ్వరూ తెలుసుకోలేరు. కేవలం కోరుకోవడం ద్వారా అంతా దొరికిపోతే ఈ ప్రపంచంలో కష్టం, సంఘర్షణ, దేవుడు అవసరం ఎవ్వరికీ అనిపించదు కదా. జీవితం యొక్క నిజమైన రుచి అప్పుడే తెలుస్తుంది. తీపి, చేదు,
ఉన్నట్టే మంచి చెడు అన్ని రకాల క్షణాలను జీవించినప్పుడే కొన్ని మనకు జీవితంలో దక్కుతాయి, కొన్ని మనం తెలుసుకోగలం. కాబట్టి ఏదైనా సరే ఒంటరిగా కూర్చొని నువ్వును విను, నీ ఆత్మతో మాట్లాడు, దేవుణ్ణి స్మరించు. అప్పుడు నీ గుండెకి ఎంత సుఖం దొరుకుతుందో చూడు. ప్రతిరోజు కూడా కొత్త ఆశతో మొదలుపెట్టి, ఎందుకంటే ఏ కష్టం కూడా ఇక్కడ శాశ్వతం కాదు. ఆలోచించే అలవాటు ఉంటే ఈ రోజు గురించి ఆలోచించు. ప్రయత్నించాలంటే నిన్ను నువ్వు ఇదంతా తీర్చిదిద్దుకో. దృష్టికి ఎత్తాలంటే ఆకాశం వైపు ఎత్తు. నీ ప్రతి ప్రయత్నం నిన్ను మరింత మెరుగ్గా చేయటానికి పురోగతి ఉండాలి. భారీ వర్షంలో ఎగిరే వాళ్ళే నిజమైన మనుషులు కాలేకపోతే స్వచ్ఛమైన ఆకాశంలో గడ్డి పరకలు కూడా ఎగురుతాయి, అంతే కదా. గత జీవితాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోకు. అదృష్టంలో నీకు ఏది రాసి ఉంటే దాని గురించి ఫిర్యాదు చేయకు. జరగాల్సిందే జరుగుతుంది. అందుకే రేపటి గురించి నువ్వు వృధా చింతన మాను, ఈరోజు వృధా చేయకు. అర్థమైంది కదా మిత్రమా? ఎప్పుడు కూడా ఈ క్షణం గురించి ఆలోచించు. నీ జీవితం గొప్పగా ఉంటుంది. నీకైన సమయం ఖచ్చితంగా వస్తుంది. కాస్త ప్రశాంతంగా ఓపికగా ఉండు. భగవంతుడు నీకు అన్నీ ఇస్తాడు. విన్నారు కదా అండి? ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.